వేడి వేడి వడ విత్ చట్నీ చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. వావ్, సూపర్. మీరు ట్రై చేయండి. ఆల్రెడీ రాత్రే నానబెట్టుకున్నానండి మినప్పప్పు, పొట్టు మినప్పప్పు. ఇది ఒక 5-6 సార్లు బాగా కడిగి పొట్టంతా తీసేసుకొని పెట్టుకున్నాను. ఇది జార్లోకి వేస్తున్నానండి. రోట్లో వేసుకొని రుబ్బుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. వెనకటికి రోట్లో చేసిన రోజులు కూడా ఉన్నాయి, కానీ ఇంక ఇప్పుడు రోళ్ళు రుబ్బు రోళ్ళు ఎక్కడున్నాయి, లేవు కదా. చూడండి, నేను మొత్తం వాటర్ తీయట్లేదు, కొంచెం ముంచే పెడుతున్నాను. మొత్తం తీసేయడం వల్ల వడలు గట్టిగా వస్తాయి. కొంచెం వాటర్ వేసుకొని రుబ్బుకోవడం వల్ల, జారుగా చేసుకోవడం వల్ల పిండి వడలు కొంచెం స్మూత్గా మెత్తగా వస్తాయి బాగా. దీంట్లో సరిపడా దొడ్డుప్పు వేస్తున్నాను. ఇది మిక్సీకి వేస్తా చూడండి. కొంచెం జారుగా ఉండాలి, కంపల్సరీ చూసుకోండి. అది ఎక్కువ వాటర్ అయితేనేమో ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది, తక్కువ వాటర్ వేస్తేనేమో వడలు గట్టిగా వస్తాయి. అందుకనే కొంచెం జారుగా ఉండేలాగా కొన్ని వాటర్ వేసుకొని రుబ్బుకోవాలి. చూడండి, ఇట్లా. దీనికంటే లూజ్ కావద్దు, దీనికంటే గట్టిగా కావద్దు. గట్టిగా అయితే గట్టిగా వస్తాయి వడలు, లూజ్గా అయితే ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. దీంట్లో ఆల్రెడీ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకొని, మీకు కావాలంటే వేసుకోండి. పిల్లలు ఉన్న వాళ్ళు వేసుకోకపోవడం మంచిది. పిల్లలు కారం కారం అంటారు కాబట్టి పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు వేసుకోండి. ఈ ఉల్లిపాయలు వేయడం వల్ల ఏంటంటే వడలు కొంచెం మంచిగా రెడ్ కలర్లో టేస్టీగా వస్తాయి. ఇంకో పక్కన ఆయిల్ వేడయిందండి. చూడండి, చెయ్యిని నీళ్ళల్లో అద్దుకొని, ఒకటే చేయితోటి వేస్తాను నేను. అద్దుకొని వడ తీస్తే ఆ వడపిండి మన చెయ్యికి అంటకుండా ఉంటుంది. ఇట్లా ఆయిల్కి సరిపడా 5 అన్నా 6 అన్నా ఎన్ని పడితే అన్ని వేసుకోండి. ప్రతిసారి వడ వేసిన ప్రతిసారి చెయ్యిని నీళ్ళలో అద్దుకొని వడపిండి తీసుకోండి. అప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది. వడలు వేయంగానే పైకి ఎందుకు వస్తున్నాయి? ఎవరేసిరో చూసి వెళ్దామని. చూసిరా, మా వారు వచ్చి రన్నింగ్ కామెంటరీ చెప్పి వెళ్తున్నారు. ఒకటి ఎక్స్ట్రా వేసిన అనుకుంటారా? కాదు, కాలిన తర్వాత అంతే ఈక్వల్ అయిపోతాయి. చూడండి, అవి చూడండి కరెక్ట్ సరిపోయినాయి. చూడండి, ఆల్రెడీ అయిపోయినాయండి అన్నీ. మొత్తం పిండి వేసేసినాను. ఇవి చేసుకుంటూనే ఇంకో పక్కన చట్నీ కూడా చేసేసినాను ఆల్రెడీ. స్టవ్ బంద్ చేసుకున్నానండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ పొట్టు మినపప్పుతో వడలు. ప్లేట్లో మీకోసం సర్వింగ్ చేస్తా చూడండి. బాగుంది కదా లుక్. వడ విత్ చట్నీ. ఇట్లా నేను అవే వడలలో కొంచెం పెరిగేసుకొని తింటానండి. ఇవి నాకు చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇట్లా దహి వడ ఇష్టమో చూడండి. ఇట్లా ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకుంటేనే నాకు నచ్చుతుంది వడలలో. మామూలుగా బయట అయితే